హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికీ అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి వేయకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడర్స్ పాఠశాల. మనం ఈరోజు 4 స్టాక్స్ డిస్కస్ చేస్తున్నాం. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, అపోలో టైర్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్ అండ్ కార్బోరాండమ్ యూనివర్సల్. మోస్ట్లీ ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం అంటే మండే నుంచి ఫ్రైడే వరకు మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో ఆ పర్టికులర్ డే నాడు ఏ స్టాక్స్ అయితే మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ దగ్గర మూవ్ అవుతూ ఉంటాయో వాటిని డిస్కస్ చేద్దాం. సో మనం ఏ రోజు స్టాక్స్ని ఆ రోజు డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి వీటిని మీరు ఎలాంటి కాల్స్ గాను, ఎలా ట్రేడ్స్ గాను, సజెషన్, రికమెండేషన్స్గా మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మనకి అలవాటు అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ట్రేడర్స్ పాఠశాల సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రాక్టికల్ లెర్నింగ్ పర్పసెస్గా దీన్ని యూజ్ చేసుకోండి, అంతే తప్ప వీటిని రికమెండేషన్స్గా అలా భావించొద్దు. ఓకేనా? సో ఈరోజు మనం చూడబోయేటటువంటి స్టాక్స్ ఏంటి? అడ్వాన్స్డ్ ఎంజైమ్స్. సో అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఫస్ట్గా మనం చూసినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే మనకి ప్రీవియస్గా ఒక 2 ట్రెండ్ లైన్స్ అనేవి మనం డ్రా చేసుకోవడం జరిగింది. సో ఇది ఒక ఫస్ట్ హైయెస్ట్, ఆ ట్రెండ్ రివర్సల్ యొక్క హైయెస్ట్ పాయింట్ అది. సో అది హై ఉంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ టచ్ అయింది. ఇక్కడ ఇలా మనకి మినిమం 3 పాయింట్స్ రావాలి. అది కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్ని ఐడెంటిఫై చేస్తూ మన 3 పాయింట్స్ వచ్చాయి. సో ఆ 3 పాయింట్స్ కలిపి డ్రా చేసుకున్నాక తర్వాత 4th పాయింట్ వచ్చింది. సో 4 టైమ్స్ పైన ఉండేటటువంటి ట్రెండ్ లైన్ అనేది మనకి ఇక్కడ రెసిస్టెన్స్లో యాక్ట్ చేసింది. సో ఎవ్రీ టైం మళ్ళీ ఆ కిందకు వచ్చేటప్పటికి ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అనేది మనకి సపోర్ట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్ట్ చేసింది. ఇక్కడ కన్సల్టేషన్ జరిగి మళ్ళీ బ్యాక్ ఫేక్ అవుట్ అనేది జరిగింది. సో కింద ఉండేటటువంటిది ఇది మనకి ఒక సపోర్ట్ లైన్లో యాక్ట్ చేసింది. సో అది ఒక ఇంపార్టెంట్ ఏరియాస్ మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే అది ఒక సింపుల్ ఛానల్లో ఉంటుంది, డిసెండింగ్ ఛానల్లో ఉంటుంది చూడడానికి. సో అది ఒక ప్యాటర్న్. తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గా ఈ స్టాక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద సపోర్ట్ తీసుకుంది. సో 1 2 3 4 5 టైమ్స్ సపోర్ట్గా తీసుకుంది. తర్వాత ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగాక కిందకు వచ్చింది. ఈ ఏరియా దగ్గర రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ కాస్త స్ట్రగుల్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ అగైన్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ పైన ఉండేటటువంటి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లాక్ చేస్తూ అక్కడికి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఈ ఏరియా దగ్గర కాస్త కన్సాలిడేషన్ జరిగి పైకి వెళ్ళింది. సో ఈ లెవెల్ ఏదైతే ఉందో మనం హారిజాంట్లో ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాం. అది ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ సపోర్ట్గా యాక్ట్ చేసింది కాబట్టి అది ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్లో చెప్పుకున్నది ఏంటంటే ఒక సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగాక అది తిరిగి మళ్ళీ అక్కడికి ఏదైనా స్టాక్ వస్తే అప్పుడు అది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో అది ఒకసారి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి స్టాక్ కిందకు వచ్చేసి ప్రస్తుతం ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ కదా. మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఆ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ అవుతుందా అనే పొజిషన్లో ప్రస్తుతం ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గర ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్తో పాటు ఈ రెసిస్టెన్స్ యొక్క బ్రేక్అవుట్ కూడా జరిగింది అంటే వీ కెన్ చేంజ్. సో ఇక్కడ ఒకవేళ ఈ బ్రేక్అవుట్ కనుక జరిగింది అంటే ట్రెండ్ రివర్సల్ అనేది చూడవచ్చు. సో ఓవరాల్ ట్రెండ్ మనకి ఇక్కడ డౌన్ ట్రెండ్ తెలుస్తుంది. ఆ డౌన్ ట్రెండ్ అనేది మనకి అప్ ట్రెండ్గా మారే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ జరిగితే ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా అనిపించినట్లయితే కొంచెం నోట్ చేసుకుంటూ ఉండండి ఈ ట్రేడర్స్ పాఠశాల సిరీస్లో. సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో మనకి ఇక్కడ ఛానల్ ప్యాటర్న్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఛానల్ అనండి 2 ట్రెండ్ లైన్స్ మధ్యలో మూవ్ అవుతుంది. ఓకే, తర్వాత ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ ఇది ప్రీవియస్గా సపోర్ట్ ఉంది కదా. సో ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక రెసిస్టెన్స్ లెవెల్లో యాక్ట్ చేస్తుంది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్తో పాటు ఈ రెసిస్టెన్స్ యొక్క బ్రేక్అవుట్ కూడా జరిగింది అనుకోండి ఒకవేళ. సో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ అనేది ఆల్రెడీ స్టాక్లో రావడం జరిగింది.
ఇప్పుడు నెక్స్ట్ డే కానీ ఒక 3-4 డేస్లో ఈ బ్రేక్అవుట్ కూడా జరిగింది అనుకోండి. అంటే బ్రేక్అవుట్ అంటే ఏంటి, ఈ పైన మనం ఒక గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం చూడాలి. సో ఒక గ్రీన్ క్యాండిల్ అనేది మనకి పైన క్లోజ్ అయింది అనుకోండి, స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్లయితే దీన్ని మనం బ్రేక్అవుట్గా చెప్పుకుంటాం. సో బ్రేక్అవుట్ ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి స్ట్రాంగ్ ట్రెండ్ లైన్, ఎందుకంటే ఆ ట్రెండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇది రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది. సో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగినట్టు అవుతుంది. ఈ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అనేది ఇప్పుడు రెసిస్టెన్స్గా మారింది. సో దాని యొక్క బ్రేక్అవుట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ ఓవరాల్ డౌన్ ట్రెండ్ అనేది రివర్స్ అవ్వడం మనం గమనించవచ్చు. సో ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం అడ్వాన్స్డ్ ఎంజైమ్స్లో. సో ఇది ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అడ్వాన్స్డ్ ఎంజైమ్స్లో. సో దీన్ని ఏం చేస్తారంటే వాచ్ లిస్ట్లో పెట్టుకొని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, సరేనా. సో పర్పుల్ వాచ్ లిస్ట్ పెట్టుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం అనుకున్న స్టాక్ అపోలో టైర్స్. సో అపోలో టైర్స్లో గమనించినట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏరియా, చాలా చాలా స్ట్రాంగ్ ఏరియా దగ్గర ప్రస్తుతం స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ ఏరియా మనం ఎలా డ్రా చేసుకున్నాం అంటే చెప్పాను కదా, ప్రీవియస్గా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకున్నాం ఒక సెపరేట్ వీడియో ఉంది. ఆ వీడియో చూసినట్లయితే ఈ ఏరియా ఎలా డ్రా చేసుకున్నాం అనేది మీకు అర్థమవుతుంది. సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తాను. సో ప్రీవియస్గా ఒకసారి ఈ స్టాక్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్గా తీసుకుంది, తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్గా తీసుకుంది 2 times. ఆ తర్వాత అది బ్రేక్అవుట్ జరిగి మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు అది సపోర్ట్గా తీసుకుంది. సో రెసిస్టెన్స్గా మనకి 2 times, తర్వాత సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ అగైన్ సపోర్ట్గా యాక్ట్ చేసి పైకి వెళ్ళింది. సపోర్ట్ అంటే ఏంటి, అక్కడికి వచ్చి ప్రైస్ అనేది తిరిగి పైకి వెళ్తుంది. సో మళ్ళీ సపోర్ట్ అగైన్, ఇక్కడ ప్రైస్ పూర్తిగా కిందకి రాలేదు కానీ ఆ ఏరియాని రిజెక్ట్ చేసింది. సో ఇది ఒకసారి, తర్వాత ఇది ఇంకోసారి, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఆ ఏరియాని రిజెక్ట్ చేయడం జరిగింది. సో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ప్రీవియస్గా. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్లో మనకి అది బ్రేక్ డౌన్ అనేది జరిగింది. సో బ్రేక్ డౌన్ జరిగాక ఒక డౌన్ ట్రెండ్లోకి కన్వర్ట్ అయ్యి ఆ డౌన్ ట్రెండ్ అనేది ఇంతవరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ప్రస్తుతం ఆ ఏరియా దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు స్టాక్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. అయితే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక స్మాల్ డాటెడ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను కదా. సో ఆ లైన్ ఎందుకు డ్రా చేసుకున్నారు బ్రో అంటే, ఆ లైన్ కంటే పైన మనకి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది వచ్చినట్లయితే దీన్ని నేను బ్రేక్అవుట్గా భావిస్తాను. సో ఇది ఒక చాలా 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 స్ట్రాంగ్ ఏరియా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇది ప్రీవియస్గా సపోర్ట్గా యాక్ట్ చేసింది, 2 times రెసిస్టెన్స్గా కూడా యాక్ట్ చేసింది, ప్రస్తుతం రెసిస్టెన్స్గా ఉంది. సో ఆ లెవెల్ యొక్క బ్రేక్అవుట్ అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఒకవేళ అది స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయినట్లయితే మనం అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం చూడవచ్చు. ఇమీడియట్ రెసిస్టెన్స్గా మనకు చూసినట్లయితే చిన్న స్వింగ్ హై ఇక్కడ ఉంది. సో ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ 220 లెవెల్ అనేది ఉంటుంది. ఆ తర్వాత 230-235 లెవెల్ అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్గా టార్గెట్స్గా మనం చూసుకుంటూ ఉంటాం. అది పక్కన పెట్టండి. ప్రస్తుతం మనకు అర్థం కావాల్సింది ఏంటి, బ్రేక్అవుట్ అనేది చాలా స్ట్రాంగ్గా జరగాలి. సో ప్రస్తుతం మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఏరియా దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. సో ఒక బ్రేక్అవుట్ అంటే ఒక గ్రీన్ క్యాండిల్ మనకి స్ట్రాంగ్గా అబౌట్ 205-206 కంటే పైన క్లోజ్ అయింది అనుకోండి, మనం దీన్ని ఒక బ్రేక్అవుట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఒకవేళ బ్రేక్అవుట్ అయినప్పటికీ కూడా ఇంత స్ట్రాంగ్ ఏరియా కాబట్టి ఫేక్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి, అంటే తిరిగి బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు అనుకున్నట్లయితే దానికంటే ముందు ఉండేటటువంటి లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటే మన రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదు అనుకున్నట్లయితే ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్క లోనే మేము స్టాప్ లాస్గా పెట్టుకుంటాం అని ఎవరైతే అంటుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ జరిగాక ఒక బుల్లిష్ మొమెంటం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, క్లియర్. ఇది అపోలో టైర్స్లో మనం అబ్జర్వ్ చేసినటువంటి ప్రైస్ యాక్షన్. నెక్స్ట్ ఏంటి, బజాజ్ ఎలక్ట్రికల్స్. సో బజాజ్ ఎలక్ట్రికల్స్లో చూసినట్లయితే ఈరోజు ఒక చిన్న బ్రేక్అవుట్ అనేది జరిగింది. చిన్న బ్రేక్అవుట్ పెద్ద బ్రేక్అవుట్ అనేది నెక్స్ట్ వచ్చే మూమెంట్ బట్టి ఉంటుంది. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే జరిగింది ఇక్కడ, స్ట్రాంగ్ క్యాండిల్. సో దీన్ని ఒకసారి జూమ్ చేసుకొని ఏరియాని అబ్జర్వ్ చేద్దాం మనం. సో బజాజ్ ఎలక్ట్రికల్స్లో చూసినట్లయితే 1, 2, 3, 4, 5 సో 5 times మనకి ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ రెసిస్టెన్స్లా తీసుకుంది ఈ ట్రెండ్ లైన్ని. సో ఇది అప్పర్ ట్రెండ్ లైన్, ఇది ఒక రెసిస్టెన్స్లా యాక్ట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ అనేది నార్మల్గా జరిగింది. సో ఇది దాటి బయటకు వచ్చింది స్టాక్ ప్రైస్.
కానీ పైకి వెళ్దామని ట్రై చేస్తుంటే పైకి వెళ్ళలేకపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ జరిగింది. గ్యాప్ అప్ జరిగాక మళ్ళీ తిరిగి బ్యాక్ వద్దామని ట్రై చేసింది 2 days, కానీ రాలేకపోయింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయింది. తర్వాత మళ్ళీ అదే లెవెల్కి ఆ స్టాక్ వచ్చేటప్పుడు అక్కడ సపోర్ట్గా తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. సో అగైన్ మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. మళ్ళీ ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది, ఇక్కడికి వచ్చి కిందకి బ్రేక్ డౌన్ జరిగాక కాస్త కిందకి మూవ్మెంట్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ కిందకి వచ్చింది. సో తర్వాత ఫైనల్గా ఇప్పుడు ప్రస్తుతం ఆ స్టాక్ అనేది ఆ ఏరియాగా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ జరిగినా కానీ 3 days మీరు గమనించినట్లయితే 1 2 3 3 days కంప్లీట్గా బ్రేక్ చేద్దామని ట్రై చేస్తూనే ఉంది. కానీ విక్స్ మనకి అప్పర్ విక్స్ చూడవచ్చు. సో ఈ రెసిస్టెన్స్ ఏరియా అనేది ఎంత స్ట్రాంగ్ అనేది మనకి అక్కడ అర్థమవుతుంది. సో అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండబట్టి మనకి 3 days కష్టపడినా కానీ అది బ్రేక్అవుట్ అనేది చేయలేకపోయింది. బట్ దీనికంటే కిందకు వచ్చేసి ఉంటే మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. అక్కడ మళ్ళీ కింద ఉండేటటువంటి ఇక స్మాల్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద సపోర్ట్గా తీసుకొని అక్కడ నుంచి పైకి వెళ్ళి ఈరోజు బ్రేక్అవుట్ చేసింది ఈ లెవెల్ని. సో ఇందాక మనం ప్రీవియస్గా స్టాక్లో మాట్లాడుకున్నాం కదా, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ కూడా జరిగితే ఈ డౌన్ ట్రెండ్ అనేది రివర్సల్ జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లై అవుతుంది. సో ఈ ప్రీవియస్గా ఉండేటటువంటి సపోర్ట్ లెవెల్ అనేది ప్రస్తుతం ఇది రెసిస్టెన్స్గా ఉంది, అది కూడా బ్రేక్ అయింది. సో తర్వాత ఈ ట్రెండ్ లైన్ యొక్క బ్రేక్అవుట్ కూడా జరిగింది. సో స్ట్రాంగ్ బ్రేక్అవుట్గానే మనం కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చిన్న ఇబ్బంది ఏంటంటే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడే ఉంది. సో ఇది ఒక చిన్న ఇంపార్టెంట్ ఏరియా. మనం 1170 అరౌండ్ మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా ఉంది. అది దాటిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే అరౌండ్ 1200 ఉంటుంది. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాబట్టి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ కాస్త కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది 1170 దగ్గర. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్నటువంటి హైస్ అవి మనం ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియోలో చెప్పుకున్నాం. ప్రీవియస్గా ఉండేటటువంటి హై అనేది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తూ ఉంటుందని. సో అక్కడ వెళ్ళి కాస్త కన్సాలిడేషన్ జరగవచ్చు. లేదంటే ప్రీవియస్గా చూడండి, ఇది ఇమీడియట్ హై ఈ లెవెల్లో అయినప్పటికీ కూడా ఇక్కడ స్ట్రాంగ్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది కాబట్టి అక్కడ నుంచి ఆ లెవెల్ బ్రేక్ చేసుకొని ఒకేసారి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా ప్రస్తుతం సేమ్ అదే లెవెల్ ఆ ఏరియా అరౌండ్లో ఉంది. సిమిలర్ క్యాండిల్ అనేది మనం ఇక్కడ చూసామంటే మంచి రివార్డ్ అనేది మనకి దక్కుతుంది. సో దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఈ బ్రేక్అవుట్ అనేది స్ట్రాంగ్గానే కన్సిడర్ చేయొచ్చు. సో కొత్తగా బై ఎంట్రీ అనేది ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే దిస్ ఈజ్ ఏ గుడ్ పిక్. ఓకే, స్టాప్ లాస్ మరి ఎక్కడ పెట్టుకుంటాం అంటే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ యొక్కలోనే పెట్టుకుందాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్రెడీ ఏ వెరీ బిగ్ క్యాండిల్. సో ఇంత మనం రిస్క్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కిందకి పెట్టుకోవడం అనేది ప్రాపర్ కాదు. ఓకే, ట్రేడ్ అనాలిసిస్ పరంగా ఫ్యూచర్లో ఎప్పుడు ఎక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ కాబట్టి రేపు ఎల్లుండి మనకి ఈ మూమెంట్ అనేది ఉంటుంది. తర్వాత 1200 రీచ్ అవ్వడం అయితే ఇంచుమించు మనకి జరిగేలానే ఉంది. ఓకే, ఆ తర్వాత కంటిన్యూ చేస్తుందా లేదా అనేది అక్కడ ఉండేటటువంటి మొమెంటమ్ని బట్టి మనకి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఇది బజాజ్ ఎలక్ట్రికల్స్ యొక్క స్టాకు. నెక్స్ట్ చూద్దాం కార్బోరండమ్ యూనివర్సల్. సో మనకి రావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం, ట్రెండ్ లైన్స్ డ్రా చేయడం మనం నేర్చుకున్నాం అంటే హాఫ్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్ అనేది మనకు వచ్చేసినట్టే. ఎనీ చార్ట్ ప్యాటర్న్లో కూడా మనకి ట్రెండ్ లైన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే సిమిలర్ ప్యాటర్న్, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ప్రీవియస్గా, ఇప్పుడు తర్వాత బ్రేక్ డౌన్ జరిగింది. ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగాక నెక్స్ట్ అదే ఏరియా అనేది మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో కింద చూసినట్లయితే మనం ఒక ట్రెండ్ లైన్ అనేది ఈ ట్రెండ్ లైన్ మీద స్టాక్ సపోర్ట్ తీసుకొని వెళ్తుంది, అంటే అక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తూ వస్తుంది. సో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి మినిమం 3 టచ్ పాయింట్స్ ఇచ్చింది కాబట్టి ఒక వ్యాలిడ్ ట్రెండ్ లైన్గానే మనం కన్సిడర్ చేయొచ్చు. అలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా పైన ఉంది, కిందన మనకి హయ్యర్ లోస్ అనేవి చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ఏటీపీ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ ఈ స్టాక్ అనేది ఈ వీక్లో కానీ వచ్చే వీక్లో కానీ మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది అనుకుంటే, అంటే ఇఫ్ ఇట్ క్లోజెస్ అబౌవ్ 835 లెవెల్, ఈ రెడ్ లైన్ ఎందుకు పెట్టుకున్నాం బ్రో అంటే ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ ఒక చిన్న కన్సాలిడేషన్ అనేది జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనిపించింది, మళ్ళీ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి. సో దీనికంటే పైన బ్రేక్అవుట్ అయినా, దీనికంటే కొంచెం పైన క్లోజ్ అయినా సరే మనం దాన్ని బ్రేక్అవుట్గా భావించవచ్చు. ఒకవేళ అది కనుక బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే మనం ఈ లెవెల్ని మనం నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతవరకు మూవ్ 875 లెవెల్ వరకు మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్గా మనకు కనిపిస్తుంది. సో ప్రీవియస్ హై కదా, ఇక్కడ ప్రీవియస్గా మనకి నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ప్రీవియస్ హై కాబట్టి దీన్ని మనం ఇమీడియట్ రెసిస్టెన్స్గా తీసుకుంటాం. సో ఇంతవరకు మనకి బ్రేక్అవుట్ జరిగాక ఫస్ట్ మూవ్మెంట్ కనిపించవచ్చు.
సో దీన్ని అందుకు మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ కార్బోరాండమ్ యూనివర్సల్, దట్స్ ఆల్. అది కార్బోరాండమ్ యూనివర్సల్. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈరోజు డిస్కస్ చేసినటువంటి 4 స్టాక్స్ కూడా ఒక సెట్ అండ్ ఇంపార్టెంట్ స్పెసిఫిక్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. ఫస్ట్ది అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ అనేది ఇక్కడ మనకి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇంకా ఇవ్వలేదు, ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ లైన్తో పాటు రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేక్ అయినట్లయితే మనం ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్గా మనం గమనించవచ్చు దాన్ని. ఆ తర్వాత దానికి మనకి ఇక్కడ ఇప్పటి వరకు ఉండే ఓవరాల్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఆ ట్రెండ్ అనేది ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ అపోలో టైర్స్లో మనం ఏం చూసాం, ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా ప్రీవియస్గా ఉంది, అది ఇప్పుడు రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది. స్టాక్ ఇప్పుడు మళ్ళీ అదే ఏరియాకి వచ్చింది. ఒకవేళ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ జరిగినట్లయితే మనం నెక్స్ట్ వచ్చేటటువంటి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు కూడా ఆ స్టాక్ యొక్క మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది అపోలో టైర్స్. తర్వాత బజాజ్ ఎలక్ట్రిక్స్లో మనకి ఆల్రెడీ బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో ఇక్కడ ప్రీవియస్గా ఉన్నటువంటి సపోర్ట్ ఏరియా ప్రస్తుతం రెసిస్టెన్స్గా ఉండేది, రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ అంతేకాకుండా ఒక ట్రెండ్ లైన్ అనేది కూడా బ్రేక్ అయింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మైనస్ పాయింట్ అంటే నెగిటివ్ ఏంటంటే ప్రీవియస్గా ఉండేటటువంటి లెవెల్ ఇమీడియట్ రెసిస్టెన్స్గా అయితే ఉంటుంది, 1170 అరౌండ్ ఏరియా అనేది. సో దీన్ని మనం ఇంట్రాడే పర్పసెస్లో తీసుకున్నట్లయితే ఇంట్రాడే లేదా స్వింగ్ ట్రేడ్ అంటాం కదా 2-3 డేస్కి, ఈరోజు ఎవరైనా సరే ఈ క్లోజింగ్ ప్రైస్లో ఎంట్రీ తీసుకుని ఉన్నట్లయితే 1130 అనేది ఈజీగా మనకి క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది ఒక 2-3 డేస్లో. ఆ తర్వాత మొమెంటమ్ని బట్టి ఆ స్టాక్ యొక్క మూమెంట్ అనేది మనకు ఉంటుంది. ఓకే, ఇది బజాజ్ ఎలక్ట్రికల్స్. తర్వాత కార్బోరాండమ్ యూనివర్సల్లో మనం గమనించినట్లయితే ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో భావించవచ్చు, ఎందుకంటే ప్రీవియస్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ప్రస్తుతం రెసిస్టెన్స్ ల్యాక్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ కనుక జరిగినట్లయితే ఇఫ్ ఇట్ క్లోజెస్ అబౌవ్ 830 లెవెల్, దాన్ని మనం స్ట్రాంగ్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది మనం 870-65 ఆ మధ్యలో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కార్బోరాండమ్ యూనివర్సల్ ఈరోజు ట్రేడర్స్ పాఠశాల యొక్క అనాలిసిస్ ఇది. సో వన్స్ అగైన్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, ఈ వీడియోస్లో మనం చెప్పుకునేటటువంటి ఓన్లీ అనాలిసిస్ పర్పసెస్ కోసం, లెర్నింగ్ పర్పసెస్ కోసం మాత్రమే. సో ఇవి ఎలాంటి రికమెండేషన్స్ కాదు, ఎలాంటి కాల్స్ కాదు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.